ఏపీ అటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలందరూ. పిల్లలు పెద్దలు హృదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేస్తూ సందడి చేశారు. ఇళ్ల ముందు అందమైన ముగ్గులతో తీర్చిదిద్దారు. సంక్రాంతి కోసం నగరవాసులు సంగ్రామాలకు వస్తుండడంతో సందడి నెలకొంది పల్లెటూర్లలో. హరిదాసులతో పాటు అలంకరించిన బసవన్నలు ఇంటింటికి వెళ్తూ సందడి చేస్తున్నాయి. విజయవాడలో జరిగిన భోగి వేడుకల్లో కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు ఎంపీ కేశినేని చిన్ని. ప్రజలంతా ఆనందంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని చెప్పారు విజయవాడ ఎంపీ. రకరకాల రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా ఆనందం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు చాలా కోల్పోయారు. రాష్ట్రంలో ఏ పండగ వాతావరణం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిరోజు ఒక పండగ వాతావరణం నెలకొనుంది. మేము రాగానే పెన్షన్లు ఇచ్చాం, తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టాం, ఆ తర్వాత ఉద్యోగులందరికీ కూడా మొదటి రోజు జీతం ఇవ్వటం గత 5 సంవత్సరాలు ఏ రోజు లేని విధంగా మొదటి రోజు జీతాలు ఇవ్వటం మొదలుపెట్టాం. ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లో మొదటి గ్యాస్ సిలిండర్ కూడా విడుదల చేయడం జరిగింది.